ప్రశాంతంగా ఉన్న ఆ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. మిగతా చోట్ల అన్నింటికంటే అక్కడే టీడీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు పడలేదని వాళ్ళంతా వాపోతున్నారట. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలకు మరో యువ నాయకుడు జత కలవడంతో హీట్ మరింత పెరిగింది. దీంతో అధికారంలో ఉన్న భావన నుంచి అంధకారంలో ఉన్నామన్న భావనలో టీడీపీ శ్రేణులు వచ్చారట. ఇంతకీ ఎన్నికలే లేని ఆ సమయంలో అక్కడ ఎందుకింత లొల్లి? ఆ నియోజకవర్గ అసలు కథ ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం టీడీపీకి పెట్టని కోట. టీడీపీ ఆవిర్భావం నుంచి 2 సార్లు తప్పించి అక్కడ అన్నిసార్లు విజయం టీడీపీదే. కానీ 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడ బీజేపీతో పొత్తు కుదిరి టికెట్ ఎవరికీ అంతు చిక్కకుండా సత్యకుమార్ ఎగరవేసుకునిపోయారు. అదే ఊపులో ధర్మవరంలో కాషాయ జెండా రెపరెపలాడింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు సహకరించడంతో మంచి మెజార్టీతో గట్టెక్కారు సత్యకుమార్. ఇదే ఊపులో ఊహకందకుండా మంత్రి పదవి కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కొద్దిగా విభేదాలు స్టార్ట్ అయ్యాయి. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం దగ్గర నుంచి అనేకసార్లు విభేదాలు బయటపడ్డాయి. కానీ అవి కేవలం కార్యకర్తల వరకే ఉండటంతో పెద్దగా బయటకు రాలేదు. మొదటిసారి ఓ అధికారి విషయంలో ఇరు పార్టీల నాయకులు వీధికెక్కారు. మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జునని నియమించడం దగ్గర నుంచి అన్ని విభేదాలే. వరుసపెట్టి కూటమి పార్టీల మధ్య విభేదాలు జరుగుతున్నాయి. దీన్ని అనేకసార్లు మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డి ఖండించినా ఆ విభేదాలు మాత్రం ఆగటం లేదు. అసలు ఈ విభేదాలకు కారణమేంటా అని ఆరా తీస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడిందే. ధర్మవరం మంత్రి సత్యకుమార్ ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు హరీష్ బాబుకు అప్పగించారు. ధర్మవరంలో మంత్రికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా, అది ప్రజా కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా మొత్తం హరీష్ బాబు చూసుకుంటారు. అదేవిధంగా ధర్మవరంలో బీజేపీ బలపడేందుకు హరీష్ బాబు మొత్తం కార్యాచరణ రూపొందిస్తూ గ్రామాలు, వార్డుల్లో ఎవరైతే బలమైన బీసీ నేతలుంటారో వారికి బీజేపీ కండువా కప్పుతూ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. వలస వైసీపీ నేతలను బీజేపీలోకి చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు జనసేన బాట పడుతున్నారట. ఇలా గత 10 ఏళ్లు రాజభోగం అనుభవించిన వైసీపీ నేతలు ఇప్పుడు మరోసారి పార్టీ మారి బీజేపీలోనో లేక జనసేనలోనో చేరి తమ కాలం గడుపుకుంటున్నారట. ఇది టీడీపీ నేతలకు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఏమాత్రం రుచించడం లేదట. ఇన్నాళ్లు తాము కష్టపడితే ఇప్పుడు వైసీపీ నేతలు తాపీగా ఆ 2 పార్టీల్లో చేరి అన్ని పనులు చేసుకుంటున్నారని వాపోతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ కార్యకర్తల ఆక్రోశం ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ వరకు చేరడంతో ఇటీవల జరిపిన మినీ మహానాడులో శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం ప్రాంతం తనకు చాలా ఓపిక నేర్పించిందని, అందుకోసమే చాలా ఓపికతో ఉన్నానని, లేదంటే తన ఒరిజినల్ లోపల అలానే ఉందంటూ పార్టీ మారుతున్న వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం వచ్చినప్పుడు అరచేయి ఆయుధమవుతుందని, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలు ఏం చేసినా దాని వెనక తానే ఉంటానని మినీ మహానాడు సాక్షిగా కార్యకర్తలకు ధైర్యం నింపాడు. నాయకుడంటే 10 మంది వెనకాల ఉండేవాడు కాదని, 10 మందిని ముందుకు నడిపించేవాడని, ఒకవేళ అలా లేకుంటే చచ్చిన శవంతో సమానమని పరిటాల శ్రీరామ్ అలా ఉండలేడని కీలక వ్యాఖ్యలు చేశాడు. హిందూపురం పార్లమెంటు పరిధిలో జరిగిన జిల్లా మహానాడులో కూడా ధర్మవరం గురించి టాపిక్ వచ్చింది. జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న ప్రాంతం ధర్మవరమని, వారికి న్యాయం జరిపేలా మనమందరం చూడాలని, ధర్మవరం టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపే బాధ్యత మనపై ఉందని సత్యసాయి జిల్లా టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇటు ధర్మవరం మహానాడులో, అటు జిల్లా మహానాడులో కూడా ధర్మవరం గురించి చర్చ రావడంతో కడపలో జరిగే మహానాడుపై ధర్మవరం టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ధర్మవరం టీడీపీ క్యాడర్ ఆశలు నెరవేరుతాయో లేదో.